తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాలు ఒకటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజిక్కోగా బీఆర్ఎస్ 3 దక్కించుకుంది. ఇక నందికొండ, అశ్వరావుపేట, హలియా, నేరేడుచర్ల, డోర్నకల్, సుల్తానాబాద్, మరిపెడ, మంతడి, ధర్మపురి, భీమ్గల్, హుజూర్ నగర్ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఇక గడ్డపోతారం, ఐజా, తొర్రూర్ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశమయ్యాయి. ఇక 2 మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం ఇక స్వాతంత్ర అభ్యర్థి ఒక చోట గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని అదే తరహా కొనసాగుతుంది. ఇక అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా బీజేపీ ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు. ఇక ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలోని 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడెపూడి రేవతి, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి పేదపూడి సుధాకర్ పై విజయం సాధించారు. ఇక చిట్యాల 1వ వార్డులో ట్రాన్స్జెండర్ గెలుపొందారు. ఇక స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నాగిళ్ల సుధాకర్ 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంగారెడ్డి జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 24, 26 వార్డుల నుంచి పోటీ చేసిన భార్యాభర్తలైన కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇక ఫలితాలు ఒకటొకటిగా అయితే వెల్లడవుతున్నాయి. మరి ఇప్పటి వరకు చూసుకుంటే వెల్లడైన ఫలితాల ప్రకారం చూసుకుంటే మెజార్టీ స్థానంలో మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. ఇక మరింత అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణహరి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణహరి, ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రము ముందంజలో అయితే కాంగ్రెస్ మాత్రం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రచన, మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇక మెజారిటీ స్థానాల్లో మాత్రం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే హవా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ చిట్యాల్లో కూడా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల్లో కూడా ఒక ట్రాన్స్జెండర్ గెలుపొందిన సంఘటన కూడా మనం చూసాం. అట్లాగే బైంసాలో కూడా ఇంతవరకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఖాతా తెరవలేదు. ఇటు ఎంఐఎం 3 వార్డులు, ఇటు ఇండిపెండెంట్లు 3 వార్డులు గెలిచారు. ఇట్లాగే కొన్ని చోట్ల ఊహించిన దానికి వ్యతిరేకంగా కూడా ఫలితాలు రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధిస్తున్న పరిస్థితి. ఒక రకంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ
పూర్తి స్థాయిలో వెనుకబడిందని చెప్పవచ్చు. ఏమాత్రం కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. మెజారిటీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, ఇంకా సమయం చాలా ఉంది. 12 మాత్రమే అయింది. సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు కూడా సమయం ఉంది. ఓట్ల లెక్కింపు రౌండ్కి తేడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 6వ రౌండ్ నుంచి కూడా ఫలితాలు తలకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధిపత్యం మాత్రం ప్రస్తుతానికి మనం ముందు నుంచి అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే, మున్సిపాలిటీ వారీగా చూస్తే 14 మున్సిపాలిటీలు ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఇందులో 102 మున్సిపాలిటీలకు ఇప్పుడు ప్రస్తుతానికి లెక్కింపు జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎడ్జ్లో కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వల్ప మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఇక బీజేపీ త్రిముఖ పోటీ అనుకున్నాం, కానీ బీజేపీ నామమాత్ర పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది. రచన కృష్ణహరి, మరి ప్రస్తుతం చూసుకుంటే అయితే మరి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మరి తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మీరు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ ఏమైనా ముందంజలో వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు, ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న ఆధిపత్యం ఏదైతే ఉందో అది కొనసాగే అవకాశమే ఉంటుంది. ఇంకా ఏదన్నా ముందంజలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఒక వార్డుని కనుక మనం ఇక్కడ యూనిట్గా తీసుకుంటే ఆ వార్డులో ఒక 1000 నుంచి 1500 ఓట్ల కన్నా ఎక్కువ ఉండవు. సో అందులో 600 మెజారిటీ కనుక వస్తే అది సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ వెనకబడడం, దాని ప్రత్యర్థి పార్టీ ముందుకెళ్ళడం అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే ఆధిపత్యం చూపిస్తున్నారో వాళ్ళే తుది ఫలితం సాధించే అవకాశం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉంటుంది. కాబట్టి మీరన్నట్టు జనరల్ ఎలక్షన్లో అయితే చివరి రౌండ్ వరకు ఉత్కంఠ ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. మెజారిటీ ఏ అభ్యర్థి అయితే సాధిస్తారో తుది ఫలితం కూడా అతనికే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫలితాలు చివరి రౌండ్ వచ్చే వరకు తారుమారయ్యే అవకాశం ఉండదు. ఆ మెజారిటీని, ఆ ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే వార్డుల వైజ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 600 పైచిలకు వార్డులని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 300 వార్డుల దగ్గరే బీఆర్ఎస్ పార్టీ ఆగిపోయింది. చూడాలి, ఇంకా సమయం చాలా ఉంది. కాబట్టి ఓట్ల లెక్కింపు పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. కాకపోతే గట్టి పోటీ ఇస్తామని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకొస్తుంది. సాధ్యమైన ఎక్కువ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పుకొచ్చింది. కానీ అవన్నీ క్షేత్రస్థాయిలో పనిచేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ కూడా అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేసింది. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రత్యేక మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. మోడీని ముందు పెట్టి రాష్ట్రం మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలన్నా, గ్రామ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా మోడీ లాంటి నాయకత్వం ఉండాలి అని చెప్పి కూడా ఎన్నో వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి, హామీలు ఇచ్చిన పరిస్థితి. కానీ ప్రజలు పెద్దగా నమ్మని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఆ పార్టీకే మరొక్కసారి తెలంగాణ ప్రజానీకం గ్రామ స్థాయిలో పట్టం కట్టిన పరిస్థితులు ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఇంకా బీజేపీ మధ్య అయితే గట్టి పోటీ అయితే నెలకొన్నట్టు కూడా కనిపిస్తుంది. మరి బీజేపీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీజేపీ రచన మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వెనుకబడిందనే చెప్పాలి. ఒక రకం మోడీ మేనియా అనేది తెలంగాణలో ఏ ఎన్నికలకు కూడా ప్రభావం చూపించలేదు. మీరు సాధారణ ఎన్నికలు తీసుకోండి, ఒక లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా 8 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది. సో ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా పెద్దగా, నిన్న మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మనం చూస్తాం. ప్రస్తుతం వస్తున్న గణాంకాల ప్రకారం అయితే, ప్రస్తుతం వస్తున్న రాజకీయ సమీకరణాలు అయితే పెద్దగా ప్రభావం చూపిన పరిస్థితి కనపట్లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి కూడా ఒక రకంగా భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుడు, ఇటు రాష్ట్ర స్థాయిలో కొత్త అధ్యక్షుడు అయినా సరే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించాల్సిన అవసరం కూడా ఉండే. కానీ ఎందుకు అనూహ్యంగా వెనుకబడిన పరిణామాలే కనిపిస్తున్నాయి. మనం చూసాం ఎక్కడ కూడా ఇప్పుడు బైన్సా అనేది అక్కడ ఎంఐఎంకి బీజేపీకి టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. అక్కడ కొంత భావోద్వేగం కూడా కూడుకున్న రాజకీయాలు ఉంటాయి అక్కడ. అయినప్పటికీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవలేదు.
ఎంఐఎం పార్టీకి ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ముందుగా అనుకుంటే నార్త్ తెలంగాణలో ప్రభావం ఉంటుంది బీజేపీది అనుకున్నాం, కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం పెద్దగా కనపడడం లేదు. అనూహ్యంగా ఇందాక మీరు అన్నట్టు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ వెనకబడిందని చెప్పొచ్చు. ఇంతకు ముందు మనం చేసిన డిబేట్లో ఆ పార్టీ నాయకురాలు కూడా చెప్తున్నారు, మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, వార్డుల్లో మాకు ఊహించని అభ్యర్థులు గెలుపొందుతున్నారు అని చెప్తున్నారు. కానీ అది అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ కృష్ణహరి. ఇక నందికొండ, అశ్వరావుపేట, హలియా, నేరేడుచెర్ల, డోర్నకల్, సుల్తానాబాద్, మరిపేట, మంతని, ధర్మపురి, భీమ్గల్, హుజూర్ నగర్ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఇక గండపోతారం, ఐజా, తొర్రూర్ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశమయ్యాయి. ఇక 2 మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. ఇక బీజేపీ, ఎంఐఎం స్వాతంత్ర అభ్యర్థి 1 చోట గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని అదే తరహా కొనసాగుతుంది. ఇక అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా బీజేపీ ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. ఇక ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలోని 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడెపుడి రేవతి, బీఆర్ఎస్ అభ్యర్థి పేదపుడి సుధాకర్ పై విజయం సాధించారు. చిట్యాల 1వ వార్డులో ట్రాన్స్జెండర్ గెలుపొందారు. స్వాతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిళ్ల సుధాకర్ 102 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సంగారెడ్డి జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 24, 26 వార్డుల నుంచి పోటీ చేసిన భార్యాభర్తలైన కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.